రెండో టెస్టులో విజయానికి 58 పరుగుల దూరంలో భారత్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 63-1 పరుగులతో క్రీజ్లో కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఫాలో ఆన్లో ఓవర్ నైట్ 173 పరుగుల స్కోరుతో 4వ రోజు ఆటను ప్రారంభించిన విండీస్ 390 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి 58 పరుగుల దూరంలో నిలిచింది. 121 పరుగుల లక్ష్య ఛేదనలో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 25, సాయి సుదర్శన్ 30 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఫాలో ఆన్లో ఓవర్ నైట్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల స్కోరుతో 4వ రోజున విండీస్ ప్రారంభించింది. 390 పరుగులకు ఆలౌట్ అయింది. క్యాంప్బెల్ 115, షైహోప్ 103 రన్స్ చేశారు. జస్టిన్ గ్రీవ్స్ 50 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. రోస్టన్ చేజ్ 40, జైడెన్ సీల్స్ 32 పరుగులతో రాణించారు. కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా 3, సిరాజ్ 2, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా విండీస్ 248 పరుగులకే కుప్పకూలి 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్లో పడింది. క్యాంప్బెల్, హోప్ సెంచరీలు చేసి విండీస్ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కించారు. తొలి సెషన్లో క్యాంప్బెల్ను అవుట్ చేసిన కుల్దీప్ భారత్కు బ్రేక్ అందించాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 252 రన్స్తో మెరుగైన స్థితిలోనే కనిపించింది. రెండో సెషన్లో భారత బౌలర్లు పుంజుకోవడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. సెంచరీ చేసిన కాసేపటికే షైహోప్ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. తర్వాత కుల్దీప్ స్వల్ప వ్యవధిలో టెవిన్ ఇమ్లాచ్, రోస్టన్ చేజ్, ఖేరీ పియర్లను అవుట్ చేసి విండీస్ను దెబ్బకొట్టాడు. బుమ్రా కూడా జోరందుకుని జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్ని వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో జస్టిన్ గ్రీవ్స్, జైడెన్ సీల్స్ క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లు వికెట్ కోసం ఎంత ప్రయత్నించినా నిలకడగా ఆడారు. దీంతో టీ బ్రేక్ సమయానికి విండీస్ 9 వికెట్ల నష్టానికి 361 రన్స్తో నిలిచింది. చివరి సెషన్లో మరో 29 పరుగులు చేసి వెస్టిండీస్ ఆఖరి వికెట్ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో సీల్స్ 10వ వికెట్గా వెనుదిరిగాడు. గ్రీవ్స్, సీల్స్ 10వ వికెట్కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.